బ్రేకింగ్ న్యూస్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో ఒకరు బీహార్కి చెందిన మనీష్ కుష్వాడా ఉన్నాడు. మనీష్తో కలిసి మరో నిందితుడు దోపిడీలకు పాల్పడుతున్నాడు. మనీష్ పై గతంలోనూ హత్య దోపిడీ కేసులున్నాయి. మనీష్ పై బీహార్ సర్కార్ రివార్డ్ ని ప్రకటించింది. మనీష్ కోసం 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. నిందితులు అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లుగా అధికారులు మొదట గుర్తించారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు, బ్యాగులు కొన్న నిందితులు వాటిని తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలో మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. మదీనాలో ట్రాలీ బ్యాగ్స్ కొనుగోలు చేసి వాటిని తిరుమలగిరిలో వదిలేశారు. ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుచిత్ర వైపు పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం ముమ్మరంగా సోదాలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాగర్, అఫ్జల్గంజ్ కేసులో నిందితుడి ఆచూకీకి సంబంధించి పోలీసులు అప్డేట్ ఏమిస్తున్నారు? నిందితుడిని అయితే గుర్తించారు. రాధిక, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు, కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఈ కీలక అంశాలు కూడా బయటపడ్డాయి. అయితే నిందితులు అఫ్జల్గంజ్ లో కాల్పుల ఘటన జరిగిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బీహార్కు సంబంధించినటువంటి పాత నేరస్తుడు, బీహార్ ప్రభుత్వం ఇప్పటికే ఆయన తనపైన రివార్డు ప్రకటించినటువంటి మనీష్ కుష్వాడాగా కూడా పోలీసులు నిర్ధారించారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కేంద్రంగా బీహార్కి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీసు బృందాలు వెళ్లిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, బీదర్లో దోపిడీ కాల్పులు జరిపినటువంటి ఇద్దరు నిందితులు మనీష్ కుష్వాడాతో కలిసి మరో వ్యక్తి కూడా దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బీదర్ కాల్పుల అనంతరం వాళ్ళు 2 వీలర్ పైన సుల్తానాబాద్ తెలంగాణ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి బస్సు మార్గం ద్వారా ఎంజీబీఎస్కి వచ్చి ఎంజీబీఎస్ దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ దగ్గర రాయ్పూర్కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మదీనా వద్ద మొదట వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచే సమాచారం తీసుకుని 2 భారీ ట్రాలీ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మేనేజర్ వాళ్ళని అడ్డుకోవడంతో కాల్పులో జరిపారు మేనేజర్ పైన. అనంతరం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అక్కడి నుంచి సికింద్రాబాద్ వైపుకు వెళ్ళినటువంటి విషయంలో సీసీ కెమెరాలు పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటగా ఆటో డ్రైవర్ని కూడా విచారించినటువంటి పోలీసులు ఆల్ఫా హోటల్ దగ్గర వాళ్ళని వదిలేయడం అనడంతో రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళు సంచరిస్తున్న నేపథ్యంలో వాళ్ళు రైలు మార్గం ద్వారా ఇటు ఛత్తీస్గఢ్ రాయ్పూర్కే కావచ్చు, బీహార్కి ఏమైనా పారిపోయారా అని భావించిన పోలీసులకు మాత్రం తాజాగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. బీహార్కి సంబంధించినటువంటి మనీష్ నిందితుడు ప్లాన్ బి అప్లై చేశారు. ఎందుకంటే వాళ్ళు అఫ్జల్గంజ్ నుంచి ఓ ట్రావెల్ బస్సులో రాయ్పూర్కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఊహించని పరిణామాలు, మేనేజర్ అడ్డుకోవడం, అందులోనే బీదర్ పోలీసులు ఉండడం, భయాందోళనకు గురవడం, మేనేజర్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సో పారిపోయిన అనంతరం వాళ్ళు బీహార్కి సంబంధించినటువంటి ముఠాతో వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకే అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా వెళ్తే వారి యొక్క చెకింగ్స్, తనిఖీలు వాళ్ళు తొందరగా పోలీసులకు దొరికిపోతామని భావించిన వాళ్ళు అక్కడ కూడా మరోసారి ఇప్పటికే మదీనాలో ఆల్రెడీ బ్యాగులు చేంజ్ చేసి ఒక నిర్మానుష్య ప్రదేశాల్లో లేదా పబ్లిక్ టాయిలెట్స్, ఉల్లేఫ్ కాంప్లెక్స్లో డబ్బులను మార్చినటువంటి నిందితులు అఫ్జల్గంజ్లో జరిగినటువంటి కాల్పుల ఘటనల అనంతరం మరోసారి సికింద్రాబాద్లో కూడా కొత్త బట్టలు కొనుగోలు చేశారు. మరో 2 బ్యాగులను కూడా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తిరుమలగిరిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి మనీష్తో పాటు మరో నిందితుడు బట్టలు చేంజ్ చేసుకోవడం, దాంతో పాటుగా ట్రావెల్ బ్యాగులను మదీనాలో కొన్నటువంటి 2 ట్రావెల్ బ్యాగులను అక్కడే వదిలేసి కొత్తగా సికింద్రాబాద్లో కొన్న బ్యాగులలో డబ్బులను మార్చుకొని అక్కడి నుంచి సుచిత్ర వైపుకి వెళ్ళారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? రోడ్డు మార్గం ద్వారా ప్రైవేటు వెహికల్లో రాయ్పూర్కి వెళ్ళారా? అసలు హైదరాబాద్ తెలంగాణ బార్డర్ దాటారా? ఎక్కడెక్కడ వెళ్ళారు? ఎవరెవరితో మాట్లాడారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 200కు పైగా సీసీ కెమెరాలను ఇప్పటికే పోలీసులు అబ్జర్వ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఈ కీలక దర్యాప్తు జరుగుతుంది.
నిందితులు ఇచ్చినటువంటి కాల్ డేటా ఏదైతే కాల్ నెంబర్ ఉందో, ఎవరైతే రోషన్ ట్రావెల్ దగ్గర బీహార్కి సంబంధించినటువంటి గ్యాంగ్కి సంబంధించిన ఒక అమిత్ గ్యాంగ్కి సంబంధించినటువంటి నెంబరే ఇక్కడ ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ కాంటాక్ట్ నెంబర్తో పాటుగా బీదర్ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వీళ్ళు ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు, వీళ్ళ యొక్క పూర్తి స్థాయి కదలికలను సీసీ ఫుటేజ్ని పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మనీష్తో పాటుగా మరో నిందితుడు అనేక దోపిడీలకు పాల్పడు. మనీష్ పైన ఇప్పటికే బీఆర్ఎస్లో అనేక దోపిడీ కేసులు ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం ఏకంగా మనీష్ కుష్వాడా పైన రివార్డు కూడా ప్రకటించింది. దాదాపు 4 రాష్ట్రాల్లో ఈ ముఠా అనేది దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు సంచలన విషయాలు ఈ కేసులో బయటపెట్టారు. ఇప్పటికే రాయపూర్ తో పాటుగా బీహార్ లో గాలింపు. 4 రాష్ట్రాల పోలీసులు మనీష్ కోసం వెతుకుతున్నారు. మనీష్ క్రిమినల్ హిస్టరీ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇస్తాదిగా ఖచ్చితంగా మీరు చెప్పినట్లు తెలంగాణ, కర్ణాటక, తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ 4 రాష్ట్రాల్లో వీరిపైన దాదాపు 10ల సంఖ్యలో దోపిడీ కేసులు ఉన్నాయి. అనేక దోపిడీ కేసులలో వీళ్ళు పాత నేరస్తులను కూడా బీహార్ సంబంధించినటువంటి పోలీసుల నుంచి హైదరాబాద్ పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ 4 రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక దోపిడీ కేసులు 4 రాష్ట్రాలు, ఇటు కర్ణాటకతో పాటుగా తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని రాయపూర్ ప్రాంతాల్లో కూడా వీరు అనేక దోపిడీలకు పాల్పడ్డారు. అందులో భాగంగానే ఈ 4 రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇటు బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, ఛత్తీస్గఢ్ పోలీసులకు సంబంధించినటువంటి వారితో కూడా సమన్వయం చేసుకుంటూ 3 రాష్ట్రాల పోలీసులు, ఇటు కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు బీహార్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ఈ గ్యాంగుకు సంబంధించిన మనీష్ గ్యాంగుకు సంబంధించిన కార్యకలాపాలపైన పూర్తిగా ఆరా తీశారు. వీళ్ళు దోపిడీలు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, గతంలో జరిగినటువంటి దోపిడీల నేపథ్యంలో వాటి యొక్క వివరాలు తీసుకొని తాజాగా జరిగినటువంటి దోపిడీ కేసును కూడా పురోగతి సాధించేందుకు, ఈ కేసును ఛేదించేందుకు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. ఎందుకంటే 4 రాష్ట్రాల పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బీహార్కు ఈ గ్యాంగ్ తరలి వెళ్ళినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కీలక దర్యాప్తు అయితే వేగవంతం పెంచారని చెప్పుకోవచ్చు. 10 ప్రత్యేక బృందాలు అయితే బీహార్ రాష్ట్రానికి చేరుకున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పి హైదరాబాద్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్ సాగర్, మనీష్ తో పాటు ఉన్న మరొక నిందితుడి డీటెయిల్స్ ఏమైనా పోలీసులు చెప్తున్నారా? ఇటు కర్ణాటక పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ? ఎస్ రాధిక, ఈ మనీష్ కుష్వాడా అనే గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. ఈ గ్యాంగ్ ద్వారా అనేక దోపిడీలు పాల్పడ్డాడు. మనీష్ కుష్వాడాతో పాటుగా మరో వ్యక్తి బీహార్కి సంబంధించినటువంటి అమిత్ గ్యాంగ్కు సంబంధించిన ముఠా సభ్యుడే అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా పోలీసులకు రాలేదు. అయితే ప్రధానంగా మనీష్ సంబంధించినటువంటి గ్యాంగ్ కార్యకలాపాలు, మనీష్తో పాటు ఈ దోపిడీలకు ఎవరెవరు పాల్పడతారన్న పూర్తి స్థాయి డీటెయిల్స్ బీహార్ పోలీసుల నుంచి కూడా ఇటు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు, కర్ణాటక బీదర్ పోలీసులు, ఇటు ఛత్తీస్గఢ్ రాయపూర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ నిందితులకు సంబంధించినటువంటి పూర్తి డేటా తీసుకున్నారు. దాదాపు ఈ గ్యాంగులో ఇంకా ఎవరెవరు పాల్పంచుకుంటారు, గతంలో జరిగినటువంటి దోపిడీలో పాత నేరస్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా, గతంలో ఎవరెవరు వీరికి సహకరించారు, బీదర్లో జరిగిన దోపిడీ, హైదరాబాద్లో జరిగిన కాల్పులు, అనంతరం వాళ్ళు తిరుమలగిరి నుంచి పారిపోయేందుకు ఈ 3 ఘటనలకు సంబంధించినటువంటి ఈ గ్యాంగ్ను బీహార్ నుంచి కానీ ఇటు రాయపూర్ నుంచి కానీ ఎవరైనా మానిటర్ చేస్తున్నారా, ప్రధానంగా ఈ ముఠా ఎవరి సంకేతాల మేరకు ఈ దోపిడీలకు పాల్పడుతుంది, ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు ఎవరెవరు సహకరిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం దోపిడీలకు బీహార్ నుంచే ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించుకున్న నేపథ్యంలో ఇటు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా బీహార్కు ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరు చేశారు. బీహార్ పోలీసుల సమన్వయంతోనే ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు మరికొన్ని కీలక అంశాలు కూడా త్వరలో బయటపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.